ఏపీ మండలిలో మహిళలపై అత్యాచారాలను ప్రశ్నించిన వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వంలో నేరాలు 10% పెరిగాయని వెల్లడి. కళ్యాణి ప్రశ్నకు జవాబిచ్చిన హోంమంత్రి అనిత. తమ పాలనలో మహిళలపై వేధింపులు 4% తగ్గాయన్న మినిస్టర్. మండలిలో వైసీపీ సభ్యులు మాట్లాడుతూ ఉంటే వాయిస్ మ్యూట్ అవుతోంది. తమ మాటలు రికార్డు కూడా కావడం లేదన్న బొత్స. ఇలాంటి సమస్య మరో సభ్యుడికి రాకుండా చూడాలని విజ్ఞప్తి. సృష్టి కేసులో ఈడీ కస్టడీకి డాక్టర్ నమ్రత 2 రోజుల పాటు విచారణకి అనుమతించిన కోర్టు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న ఈడీ సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నమ్రత. కోటి ఎస్బీఐ కాల్పుల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు అందరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు. వెపన్ స్వాధీనం. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత. భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు. జేసీబీలకు అడ్డంగా పడుకున్న బాధితులు. బలవంతంగా పక్కకు పంపిన పోలీసులు. విజయవాడలోని పాల బూత్లలో తనిఖీలు. శాంపిల్ సేకరించామన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. ల్యాబొరేటరీ నుంచి 3 రోజుల్లో రిజల్ట్ వస్తుందని వెల్లడి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పులి భయం. పెదగెద్దాడ అటవీ ప్రాంతంలో సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. హైదరాబాద్ రాజేంద్రనగర్లో రక్తపింజరి కలకలం. ఇంటి ముందు ఆడుకుంటూ పామును చూసిన బాలుడు. స్నేక్ను చంపేసిన స్థానికులు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను అరెస్ట్. ఉదయం 4:30కు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏఐ సమ్మిట్లో అర్ధనగ్న ప్రదర్శన చేసిన కేసులో అరెస్ట్. పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,61,780. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,48,300 రూపాయలు. తగ్గిన వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 10,000 డౌన్. కిలో సిల్వర్ రేటు 2,90,000.